హాయ్ వ్యూవర్స్, ఎవరైనా పామును చూస్తే ఎలా ఫీల్ అవుతారు? ఎలాంటి వారైనా సరే భయపడతారు. కానీ నేను చెప్పబోయే వ్యక్తి మాత్రం ఇంటికి వచ్చిన పామును చూసి ప్రేయసిలా ఫీల్ అయ్యాడు. అంతేకాదు, ఆ పాముతో కలిసి ఆటలాడుకున్నాడు, కలిసి సినిమాలు చూస్తున్నాడు, పార్కులకు రెస్టారెంట్స్కి కూడా వెళ్తున్నాడు. అంతటితో ఆగకుండా ఏకంగా ఆ పామును పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే ఈగ మూవీలో సమంత ఈగలో నానిను కనిపెట్టినట్లు ఇతగాడు ఆ పాములో అతని ప్రేయస్ని ఎలా కనిపెట్టాడో తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియో చూడాల్సిందే. అయితే ఈ వీడియో చూసే ముందు మా అన్వీల్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వింత జరిగిన ఊరు థాయిలాండ్లోని కంచనాబౌరి. పాముని పెళ్లి చేసుకున్న అతడి పేరు వరానన్ సరాసలిన్. ఇతను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ ప్రమాదవశాత్తు ఆమె చనిపోయింది. ఆమె మరణంతో ఆ అమ్మాయిని ఎంతగానో ప్రేమించిన వరానన్ చాలా బాధపడ్డాడు, ఏడ్చాడు. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఒకరోజు అతని ఇంటికి 10 అడుగుల పాము ఒకటి వచ్చింది. ఆ పామును మొదటిసారి చూడగానే ఆ పాముతో ఏదో తెలియని అనుబంధం ఉందని, చనిపోయిన తన ప్రేయసిలాగే ఉందని ఫీల్ అయ్యాడు. అంతేకాదు, చనిపోయిన మనుషులు జంతువుల రూపంలో తిరిగి జన్మిస్తారని మన హిందూ పురాణాల్లో ఉంది. ఈ విషయాన్ని ఇతను చాలా బలంగా నమ్మాడు. బుద్ధిజంను ఫాలో అయ్యే ఇతను తన ప్రేయసే పాము రూపంలో వచ్చిందని భావించి పెళ్లి చేసుకున్నాడు. వింతగా పామును పెళ్లి చేసుకున్న ఆ యువకుడు తన మ్యారేజ్ లైఫ్ని అందరిలా ఎంజాయ్ చేయాలనుకున్నాడు. పాముతో కాపురం చేయడాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. పాముతో కలిసి 24 గంటలు ఎలా గడుపుతున్నారా బాబు అంటూ చుట్టుపక్కల వాళ్ళంతా ఈ విచిత్రమైన జంటను చూసేందుకు క్యూ కడుతున్నారు. చూడటమే కాకుండా వీళ్ళది చాలా అన్యోన్య దాంపత్యం అని పొగడ్తలతో ముంచేస్తున్నారు కూడా. ఏదేమైనా ఈ ట్రూ లవర్ని మెచ్చుకొని తీరాల్సిందే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.